చేశారు అని మీరు చెప్తున్నారు కదా. డైరెక్టర్ హీరో చేయలేదు మీరు. Director is already a hero, right? థ్యాంక్ యూ. ఇందులో కొంచెం స్వార్థం ఉండాలండి. విపిన్ బాగా తెలియడం వల్ల ఆయన హీరో చేయాలనే తాపత్రయంలో అడిగాను. నా రిక్వెస్ట్, ఈ సినిమాకి మన ముందు ఇక్కడ ముగ్గురు హీరోలు ఉన్నారు. అందులో మొదటి హీరో అయిన మోహన్ కృష్ణ గారిని ఈ సినిమా గురించి మీ కళ్ళతో చూసిన సినిమా గురించి, ఈ సినిమా మీ కళ్ళతో చూస్తుంటారు, మాకు చూపించుంటారు, దాని గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఫిలిం బాగా షూట్ చేస్తాం, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇందాక ఇదే చెప్పుకున్నాం, టెక్నీషియన్స్ చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ చూపిస్తారని. టీజర్ లోనే మాకు చాలా ఎక్కువ చూపించారు. సినిమాలో ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తామని నమ్ముతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ జస్టిన్, ఎందుకంటే ఈ సినిమాకి మ్యూజిక్ ప్రాణం, అది లేకపోతే ఈ సినిమా లేదు. అండ్ మ్యూజిక్ తో పాటుగా నడుస్తుంది ఈ సినిమా. ఇందులో మనం బ్యాక్ బోన్ అంటామా, లేదా అంటే వేణువులో ఉండే గాలి అంటామా, ఏమంటాం, అదంతా మ్యూజిక్ అవుతుంది. కాబట్టి దాని గురించి, మీ అనుభవం గురించి, మా విపిన్ తో పనిచేయడం మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. Sorry, I understand Telugu, but little bit only speaking. But after I learn everything, then I will speak. So till there, I will speak in English. So first of all, thanks to producer Uma ma'am and Vipin for this movie. So I watched the movie. Now right now, background score going on. So it's came out very well. And about Vipin, he's good at delivering emotion on screen. So he look like rugged man, but inside is very light-hearted man. So I like the movie really. So you also like very much. And cameraman's work, everything very good. Editing and acting, everything very good. And nowadays actually in album we have very less songs only. But in this I have totally 8 numbers, 8 tracks are there. So hope you will enjoy. Soon one by one we are going to release the song. I would like to thanks lyricist Rahman, KK and all singers. Soon audio will be releasing soon. That song, okay. Okay, in this album we did one song. That is actually we when Vipin narrated, we randomly thought, because it's happened in one good valley kind of, so Valpari. So we planned actually, why don't we use only voices and natural sounds. So only nature sound it will be the rhythm, or only that rain is there and walking sound is there, only that sound only there is no musical instruments, only voice. So we attempted, hope you will like that kind of. So next song will be that only. So it has 0 musical instruments, only voices and natural sound effects only. Thank you. థ్యాంక్ యూ జస్టిన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే లాస్ట్ హీరో, ఇప్పుడు వేదిక మీద ఉన్న లాస్ట్ హీరో గురితో మాట్లాడే ముందు ఈయన గురించి కొన్ని విషయాలు చెప్పాలి. అంటే ఇందాక జస్టిన్ గారు చెప్తూ ఈయన దగ్గరగా కనిపిస్తారు కానీ చాలా సున్నితం అని, ఇంతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ వ్యక్తితో లాస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు నిజం పుట్టిల్లేదో తెలుసా నీకు అని అడిగాడు నన్ను. అంటే నిజానికి కూడా పుట్టిల్లు ఉంటుందా, ఏ వెరైటీగా ఉందనుకున్నా. అంటే నిజం పుట్టిల్లు శివుడి పెదవి అన్నాడు. అంటే అవునా అనుకున్నా. ఎందుకు అని అడిగాను. నిజం చేదుగా ఉంటుంది కదా అన్నాడు. అవునన్నాను. శివుడి గొంతులో గాలం ఉంటుంది, పెదాల మీద నిజం ఉంటుంది, అందుకే సత్యం ఎప్పుడు చేదుగా ఉంటుంది అన్నాడు. ఏదో ముసలిగా మాట్లాడుతాడు అనుకున్నాను. అయిపోయింది. తర్వాత ఇంకొక సందర్భంలో ఇవాళ బాగా ఏడ్చేయమని చెప్పాడు. ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? విపిన్ ఏడవడం ఏంటి అనుకున్నా. అనుకుంటే వాళ్ళ మదర్ తో కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళాడు, షాప్ చేయడానికి, కూరలు దినుసులు అవి కొనడానికి. షాపింగ్ మాల్కి వెళ్ళి ఈ వరుసలో ఆయన కొంటున్నాడు. వాళ్ళ మదర్ ఆయన వదిలేసి పక్క వరుసలోకి, ఇంకో పక్క వరుసలోకి వెళ్ళాడు. వెళ్తూ వెనక్కి తిరిగి చూసేసరికి మదర్ కనిపించలేదు. మదర్ ఎక్కడికి వెళ్ళిపోయారా అని పక్క వరుసలో వస్తే కనిపించకపోయేసరికి కూర్చొని ఏడుస్తున్నాడు. ఇందులో పెద్దవాడు ఉన్నాడా, ముసలివాడు ఉన్నాడా, చిన్నవాడు ఉన్నాడా, ఇవన్నీ అర్థం కాలేదు. బట్ ఏదో అయితే ఉంది కాబట్టి ఉమా మేడం పిక్ చేయగలిగారని నమ్ముతున్నాను. సో ఇంత సెన్సిటివ్ ఎమోషన్స్ ఉన్న విపిన్ ఖచ్చితంగా ఈ కథని అంతే సెన్సిటివ్ గా, అంతే ఎమోషనల్ గా చెప్పుకుంటారని నమ్ముతున్నాను. సో ఐ రిక్వెస్ట్ విపిన్ గారు, మీ అభిప్రాయాన్ని కాదు, మీ కథని దాన్ని మీరు ఎలా మాకు ప్రజెంట్ చేస్తున్నారు? మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్. నేను మీడియాలో పనిచేసే వచ్చానమాట. సో చాలా మంది తెలుసు నాకు కూడా, అందరికీ నేను కూడా తెలుసు.
అయితే సినిమా డెస్టినేషన్ అయినప్పటికీ నేను నా లైఫ్లో చాలా ఏవేవో చేస్తూ సినిమా చేయాలనేది అల్టిమేట్ గోల్గా నా గురించి నేను లైన్ రాసుకున్నాను, గమ్యం కోసం గమనం త్యజించిన త్యాగినయ్యని. సో నా డెస్టినేషన్ సినిమా అయితే నేను అసిస్టెంట్ డైరెక్టర్గానో ఇంకోటో పని చేయాలి, కానీ నేను కార్పొరేట్ ఫీల్డ్, మార్కెటింగ్, బ్రాండింగ్, అలా స్పోర్ట్స్ అని అలా ఏవేవో చేశాను. బట్ డెస్టినీ ఇక్కడికి తీసుకొచ్చింది ఫైనల్గా. సో ఈ కథ చాలా, అంటే మేడం చెప్పినట్టు బ్లడ్ షెడ్ లేకుండా, ఎలాంటి అబ్యూజివ్ వర్డ్స్ లేకుండా, ఎలాంటి ఓవర్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ లేకుండా చాలా క్లీన్గా ఉంచే ప్రయత్నం చేసాం సినిమాని. మీకు సినిమా చూస్తే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రొడ్యూసర్ గారు చెప్పని ఇంకో విషయం ఏంటంటే, మన సినిమాలో ప్రిన్స్ రామవర్మ గారని ఆయన ఒక పెద్ద సంగీత విద్వాంసులు, ట్రావెన్కోర్ వారసులు. ఆయన ఒక గెస్ట్ రోల్ చేశారు ఈ సినిమాలో. ఆయన చాలా ఇంపార్టెంట్ రోల్ అయింది కూడా. అంటే ఆయన అన్ని, అంటే ఆ రాచరికాన్ని అన్ని వదిలేసి కేవలం సంగీతం కోసమే అన్ని వదిలేసి మంగళంపల్లి గారి దగ్గర 18 సంవత్సరాలు శిష్యరికం చేసి ఆయన సంగీత విద్వాంసుడిగా మారి ప్రపంచం అంతా, ఆమ్స్టర్డామ్లో కూడా ఆయన కర్ణాటిక్ టీచర్గా పనిచేశారు. అలాంటి ఒక స్పెషల్ పర్సన్ మన సినిమాలో పాడారు, యాక్ట్ కూడా చేశారనమాట. ఆయన ప్రిన్స్ రామవర్మ. ఇంకొకటి వచ్చేసి ఈ జస్టిన్ చెప్పిన సాంగ్ ఏంటంటే, ఈ సాంగ్లో మేము అసలు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్సే యూజ్ చేయలేదన్నమాట. ప్యూర్లీ సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రమే వాడి, న్యాచురల్ వాయిసెసే వాడి ఒక పాట క్రియేట్ చేశాము. ఐ గెస్ దట్ ఈస్ ద రేరెస్ట్ ఫీట్ దట్ ఎనీబడి హ్యాస్ అటెంప్టెడ్ సో ఫార్. దానికి ఇంకా కొంచెం టెక్నాలజీ పరంగా ఇంకా వర్క్ జరుగుతోంది. ప్రాబ్లీ దట్ విల్ బి ద ఫస్ట్ సాంగ్ దట్ యూ పీపుల్ విల్ లిసన్. సో ఈ సినిమా పరంగా అయితే వీ హ్యావ్ వర్క్డ్ వెరీ సిన్సియర్లీ. వాల్పరై అనే ఒక లొకేషన్ ఇప్పటిదాకా ఎవరు షూట్ చేయింది, చాలా డిఫికల్ట్ టు గెట్ పర్మిషన్స్. ఆ పర్మిషన్స్ తెచ్చుకోవడానికే చాలా కష్టపడ్డాము. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు దట్ వీ గాట్ ఆల్ దోస్ పర్మిషన్స్. అండ్ ఆ బ్యూటిఫుల్ లొకేషన్లో ఒక బ్యూటిఫుల్ కథ జరుగుతుంది. అది డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విపిన్ గారు. సో మీ అందరికీ ఇప్పుడు ఓపెన్, వాళ్ళు మీరు ఏ ప్రశ్నలైనా వాళ్ళని అడగొచ్చు. సో పాత్రికేయ మిత్రులంతా కూడా మీ ప్రశ్నల్ని వాళ్ళని అడుగుతారని ఆశిస్తున్నాం.